ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన యందు భయభక్తులు గల వారి కొరకు దాచిన మేలు ఎంతో గొప్పదని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అనగా ఆయన మన కొరకు మేలును దాచాడు. మేలు అనగా అనేక రకములైన ఆయన కృపలను దాంట్లో మన కొరకు ఆయన దాచి ఉంచాడు. ఎందుకనంటే తన యందు భయభక్తులు కలిగిన వారికున్న ఇబ్బందులు, సమస్యలు అనేకమైన వాటితో దేవుని యొద్దకు వస్తారని ఆయన ముందుగా ఎరిగిన వాడే. వాటన్నిటి పరిష్కారం ఆయన మన కొరకు దాచి ఉన్నాడు. ఎలాగంటే మనం బలహీనతలతో వస్తామని మన కొరకు ఆయన ఆరోగ్యాన్ని దాచాడు. ఒకవేళ భక్తి జీవితంలో మనం ఒకవేళ పడిపోయి ఉంటే మన కొరకు ఆత్మీయతను, పరిశుద్ధతను, ఇంకా యథార్థతను ఆయన దాచి ఉంచాడు. అలాగే మనం అనేకమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఆయన దగ్గరకు వస్తామని ఆయన మన కొరకు సమృద్ధిని ధారాళముగా దాచి ఉంచాడు. అలాగే ఇంకా అనేక రకములైన సమస్యలతో మనం ఆయన ఎద్దకు వస్తామని పరిష్కారాన్ని దాచి ఉంచాడు. ఇలా అనేకమైన వాటిని మన కొరకు ఆయన దాచి అదొక మేలుగా దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. అయితే మనం వాటిని ఎలా పొందుకోవాలి అంటే ప్రార్థనతో మనం వాటిని పొందాలి. ఎలాగో అంటే దేవుని సన్నిధానములో, అయ్యా నువ్వు నీ సమస్యతో వచ్చాను, నాకున్న ఈ సమస్యలు నువ్వు నా కొరకు ఏ మేలు దాచావు అని దేవుని సన్నిధానంలో మనం ప్రార్థనతో అడిగినప్పుడు ఆ ప్రార్థన ఆయన మన కొరకు దాచిన వాటన్నిటిని మనం పొందుకొనడానికి మనల్ని యోగ్యులుగా చేస్తూ ఉంది. అయితే మనం ఎంత ప్రార్థించినా ఒకవేళ పొందుకోలేకపోయామా, అయినా మీరు భయపడద్దు. ఎందుకని అంటే దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ ప్రార్థన చేసినా మీరు ఆ దాచిన మేలు పొందకపోయినా నేను నా కృప ద్వారా మీకు అనుగ్రహిస్తాను అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఎందుకని అంటే ఒకవేళ మన ప్రార్థన ప్రయత్నాన్ని చేసినా ఆ యొక్క మేలును మనం పొందుకోలేకపోయామనుకోండి, దేవుడు ఏం చేస్తాడు, వెంటనే ఆయన కృపతో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆ కృపలో మనకన్నిటినీ ఆయన అనుగ్రహించి మన మీద ఆయన జాలిపడే దేవుడై ఉన్నాడు.